మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోరక్షాదళ్, బీజేవైఎం నాయకులు, హిందుత్వ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఒడిశా నుంచి భారీ కంటైనర్లలో హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర స్టాట్లాండ్ హౌస్ నుంచి గోమాతలను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చేపట్టారు. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘట్కేసర్ సీఐ పరశురాంకు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీస్ అప్పుడు చూపెట్టాలి, ఇప్పుడు వీడియోలు తీస్తే ఏమొస్తుంది సార్? భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. తల్లి లాంటి ఆవులను తగ్గిస్తున్నారు. గట్కేసారి నుంచి ఈ రోడ్డు మీద డైలీ 2000 ఆవులు పోతున్నాయి. ఒవ్వడు పట్టించుకునేటోళ్ళు లేవు. పోలీసు వాళ్ళంతా ఉట్టి కూర్చున్నారు సార్. మీ పవర్ చూపెట్టండి. మీతో కాకపోతే మేము చూస్తాం సార్. అవునండి, మీతో కాకపోతే మేము ఆపుతాం. మా మీద కేసులు బుక్ చేస్తారు. ఎంఐఎం వచ్చి మీకు తిడతాడు, అదైతే అంటారు, వాళ్ళ మాటలు తిడతారు. స్వయంగా వ్యాసభగవాన్ చెప్తాడు అనమాట. కల్పతరు అంటే ఏంది? ఏది అడిగినా ఇచ్చేది గోమాత. కాబట్టి మొదటి నుంచి కూడా పూజనీయమైన ప్రాణి గోమాత. వీళ్ళు వాళ్ళ జీవితాలను బలిపెట్టి వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ కెరియర్, వాళ్ళ వ్యాపారం అని ఇవన్నీ కూడా వదిలేసి మనందరము ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తాం, మన కుటుంబాలు గడుస్తాయి. కానీ వీళ్ళు ఏ విధంగా ఆశించకుండా, దేన్ని కూడా ఒక సమాజం నుంచి తిరిగి ₹1 ఆశించకుండా గోరక్షకులు, వందలాది మంది గోరక్షకులు పని చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు కారణము? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు లేవా? వాళ్ళకు భార్య పిల్లలు లేరా? అమ్మ నాన్న లేరా? ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి గోమాతను రక్షిస్తున్నారు. హిందూ సమాజం కూడా ఆలోచించాలి, ప్రింట్ మీడియా కూడా ఆలోచించాలి. ఈ గోరక్షకులు ఇంత తెగించినప్పుడు పని చేస్తున్నప్పుడు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు, వాళ్ళపైన డకెట్ కేసులు పెడతారు, వాళ్ళపైన దొంగతనాల కేసులు పెడతారు. ఆ గోరక్షకులను రక్షించే క్రమంలో ఒక డ్రైవర్ పైన ఇన్ని 100 ఆవులను మనం స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు భావవేశమై వెహికల్ గుంజుకున్నారు కీసు. ఆయన పైన ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయన చేతిలో ₹1,00,000 ఉన్నాయి, మెడల చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లేనిపోని అలిగేషన్ పెట్టి గోరక్షకులను వాళ్ళ జీవితం ఎట్లయిపోయిందంటే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఒక నేరస్తుల మాదిరి తిరిగి తిప్పించే పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఒక్కటి చూపించేటప్పుడు 4 ఏళ్ళు వెనకకు చూపించే పరిస్థితి ఏదైతే ఉందో, దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఆవులను అమ్మేటువంటి హిందువులు ఆవులను సరిగా చూసుకొని లేని పరిస్థితులు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గోరక్షకులు మాత్రం ఎన్ని కేసులు వేసినా, ఎంత యుద్ధం జరిగినా వారు మాత్రం అదే పనిలో ఉన్నారు. దయచేసి డీజీపీ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఇప్పటిదాకా తెలుసో తెలియకో మీ పోలీసు వాళ్ళు వీళ్ళపైన కేసులు పెట్టుండొచ్చు. ఆ పెట్టినందుకు పరిహారంగా వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిస్తోల్ లైసెన్స్ ను ఇప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఎందుకు చెప్తున్నానంటే, వీరు ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు అంటున్నారు. ఎవడు కూడా బుద్ధి చెప్పువాడు గుద్దినా తప్పేమి విశ్వదాభిరామ నిర్ణయమేమో అని వేమన అన్నాడు చెప్పాడు. మీరు ఎట్లా కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే మీకు లైసెన్స్ ఉంది కానీ మీరు కొట్టలేని పరిస్థితి. వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదు, కొట్టే పరిస్థితి లేదు. మరి వాటిని ఎవరు రక్షించాలి? అవి ఆ మాటలు రాని ఆవుల పరిస్థితి ఏమిటి?